ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈ రోజున నేను ఈ వీడియోని విడుదల చేయడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మన దగ్గర లేకపోవటం, రెండోది ఒక మంచి కార్యక్రమం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ బండ్లమూడి శ్రీనివాస్ అదే ద్వారకామాయి ఆశ్రమాన్ని షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్న నాకు మిత్రుడు. అటువంటి వ్యక్తి చనిపోయినా కూడా 10 మంది మనసుల్లో బతికున్నాడనే దానికి చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా శ్రీనివాస్ నాకు ఎప్పుడు షిరిడీ వచ్చినా, ఎప్పుడు విజయవాడ వచ్చినా నా దగ్గర రావటం. మరి ఈ రోజున అందరూ కూడా చాలామంది డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కానీ సంపాదించిన తర్వాత ఆ డబ్బుల్ని మనం ఎవరు ₹1 కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒక్కొక్కళ్ళు కుటుంబం కోసం బతుకుతారు, కొంతమంది స్నేహితుల కోసం బతుకుతారు, కొంతమంది దేశం కోసం బతుకుతారు, కొంతమంది సమాజ సేవ కోసం బతుకుతారు. అందులో సమాజ సేవ కోసం బతికే వ్యక్తుల్లో శ్రీనివాస్. మరి అటువంటి శ్రీనివాస్ కరోనా టైంలో అక్కడ ఉన్నటువంటి వృద్ధ అనాథ ఆశ్రమాన్ని ఎంతో చక్కగా ఎవరిని కూడా బయటికి పంపించకుండా కరోనా టైంలో 20-21 సంవత్సరాల్లో దాన్ని నిర్వహించడం మామూలుగా ఎవరైనా నిర్వహిస్తారు. కానీ ప్రాణాల మీదకి వచ్చిందంటే దాన్ని వదిలి పారిపోతారు. కానీ అటు కుటుంబం మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్, వారు భార్య కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అందరూ కూడా ఆ కుటుంబం మొత్తం కూడా ఆ ద్వారకామాయి ఆ షిరిడీనాథు ఏదైతే చెప్పాడో 10 మందికి ప్రేమ పంచమని, 10 మందికి సేవ చేయమని చెప్పారో దాన్ని నిరూపిస్తూ అదే ఆచరణ, అదే మార్గంలో నడిచి మరి ఆ దైవ సన్నిధికి మరి స్వర్గానికి వెళ్ళినటువంటి శ్రీనివాస్కి ఆత్మకు చేకూర్చాలని, శాంతి చేకూర్చాలని, అదేవిధంగా మరి ఆశ్రమంలో వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మరి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా సహకరించి అంటే చాలామంది మనం పుట్టేటప్పుడు ఎక్కడ పుడతామో తెలియదు, చనిపోయేటప్పుడు ఎక్కడ చనిపోతామో తెలియదు. అటువంటి ఆ ముసలివారు ఎంతోమంది ఎక్కడెక్కడో వదిలేసి దేవాలయాల దగ్గర వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ వారికి సేవలు చేస్తూ నేను చూశాను. నాకే అనిపించింది, జీవితంలో మనం ఆరోగ్యం బాగున్నంతసేపు, వయసు ఉన్నంతసేపు మనంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటాం. డబ్బు ఉన్నప్పుడు, మరి అదేవిధంగా యవ్వనం ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మనిషిలోంచి ఏదైతే మనం శరీరంతో బయటకు వస్తామో ఆ శరీరం క్షీణించి అవసాన దశలోనే మనకు సేవ అనేది 10 మంది మరి ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు, సహాయం చేస్తే బాగుండు అనే వ్యక్తుల్లో కోరుకునే ఆ వృద్ధులకి ఒక ఆపన్న హస్తంలాగా ఉన్నటువంటి శ్రీనివాస్కి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా తప్పకుండా కుటుంబ సభ్యులందరూ మేము అందరం కూడా అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం.